ఈనాటి మన ముఖ్య అతిథి జయలక్ష్మి గారు మాట్లాడతారు. దానికి ముందు ఈరోజు చాలా దురదృష్టమైనటువంటి వార్త. భారత ప్రధానమంత్రి, గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు చనిపోయిండ్రు. వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఈరోజు మన పబ్లిక్ మీటింగ్ సందర్భంగా ఆశా వర్కర్లందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి. ఊరూరుకు, వాడవాడకు, గల్లి గల్లికి, మండలం మండలానికి, జిల్లా జిల్లాకు తిరుగుకుంటూ 15 రోజుల నుండి ఆమెకు నిద్రాహారం లేకుండా నెలకు నుంచి బాగా శ్రమ పడుతున్నందుకు అక్కడ ఇంకా మన 17 రోజులు ఆశాల సమస్యల పరిష్కారం కోసం, మన సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గం, మరో మార్గం లేదని బస్సు జాత ద్వారా ఆశాలను అందరినీ చైతన్యవంతం చేయడం కోసం, అట్లాగే మాకు హామీలు కాదు, హామీలతో కడుపు నిండట్లేదు, మాకు నిర్దిష్టమైన జీవోలు కావాలి, నిర్దిష్టమైన నిర్ణయాలు కావాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి బయలుదేరిన రాష్ట్ర బస్సు జాతాలో ఆశాల సమస్యల పరిష్కారం కోసం నడుము బిగించి, పిడికిలు బిగించి, కుటుంబాలను సైతం పక్కకు పెట్టి, ఇల్లు వాకిలి ఊరును ఆశ చేస్తున్న పనిని కూడా పక్కకు పెట్టి, నాతో పాటు ఈ జాతా బృందంలో ఉన్న బృందం సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే కొండ లక్ష్మి గారికి, ఇతర ఆశా నాయకత్వానికి, అట్లాగే సిఐటియు నాయకులకు, సాయిలన్న గారికి, రమేష్ అన్న గారికి, ఇతర నాయకులకు, ఇక్కడ మా ముందున్న పత్రికా మిత్రులకు, అట్లాగే భూపాలపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతాని ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో అత్యంత ఘనంగా ప్రారంభించాం. ఇప్పటికే అనేక జిల్లాలు తిరిగి ఈరోజు ఉదయం ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి ఈ జాత వచ్చింది. మరి రాగానే ఆశా వర్కర్లందరూ, సిఐటి నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు. అట్లాగే దీని అనంతరం మేము ములుగు వెళ్ళాలి, తర్వాత మరికొన్ని జిల్లాలు తిరిగి ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభతోటి ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ ముగింపు సభకి సిఐటియు అఖిల భారత అధ్యక్షులు హేమలత గారు కూడా పాల్గొంటున్నారు, మన రాష్ట్ర సిఐటియు నాయకులు కూడా పాల్గొంటున్నారు. అందుకని ఈ సందర్భంగా ఈ జాతాకు ముందే ఫలానా తేదీ నుండి మేము జాతా నిర్వహిస్తున్నాం, మా జాతా యొక్క డిమాండ్స్ ఇవని మనం అనేక సార్లు ప్రభుత్వానికి తెలియజేశాం. అనేక సార్లే కాదు, ఈ జాతాకు ముందు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన మనం చలో హైదరాబాద్ నిర్వహించాం. హైదరాబాద్ కోటి వద్ద పెద్ద ఎత్తున మనం ధర్నా నిర్వహించాం. ఆ ధర్నా సందర్భంగా ఉన్నతాధికారులు మనతో చర్చ జరిపారు. మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటి మీద, ప్రతి ఒక్క డిమాండ్ మీద చర్చ జరిగింది. ప్రతి ఒక్క డిమాండ్ మేము పరిశీలిస్తాం, పరిశీలించడమే కాదు మేము ప్రభుత్వానికి ఫైల్ పెడతాం, ఫైల్ పెట్టడమే కాదు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఇవే మాటలు గతంలో కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మనం అనేక పోరాటాలు చేశాం. అనేక పోరాటాలు చేసిన సందర్భంగా ఈ హామీలన్నీ మనకు వచ్చినాయి. మొన్న కూడా హామీలు ఇస్తున్నారు. అందుకని ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, మేము అడిగినప్పుడు, పోరాటం చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు చర్చలు జరుపుతున్నారు, హామీలు ఇస్తున్నారు, చూస్తామంటున్నారు, చేస్తామంటున్నారు. ఈ హామీలతోని, ఈ మాటలతోటి మా కడుపు నిండట్లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఆశాల కడుపు నిండాలంటే ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలి, జీవో ఇవ్వాలి, అప్పుడే మా కడుపు నిండుతుందనేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. మేము అడుగుతున్నది కొత్త డిమాండ్ కాదు, గొంతెమ్మ కోరికలు కాదు, లక్షల జీతాలు కూడా మేము అడగట్లేదు. ఈ రోజు కుటుంబం బతకాలంటే 26,000 కనీస వేతనం ఉండాలి. మేము 26,000 కూడా అడగట్లేదు,
26,000 కేంద్రాన్ని అడుగుతున్నాం. కానీ రాష్ట్రాన్ని అడుగుతున్నది 18,000 మాత్రమే అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఈ ప్రభుత్వమే మాకు హామీలు ఇచ్చింది. ఈ రోజు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీతక్క గారు, ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారితో సహా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం 15 రోజుల ఆశాలం మనం ఇట్లనే టెంట్లు వేసుకొని నిరవధిక సమ్మె చేశాం. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, 10 ఏళ్ల పరిపాలన చేసింది, మోసం చేసింది, అన్యాయం చేసింది, పారితోషికాలు మాత్రమే పెంచింది, కానీ ఫిక్స్డ్ వేతనం ఇవ్వట్లేదు, జీవో ఇవ్వట్లేదు. అది పెంచాలి, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్న డిమాండ్స్ మీదనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం నిరవధిక సమ్మె చేశాం. 15 రోజులు మనం సమ్మె చేశాం. ఆ 15 రోజుల సందర్భంగా వీళ్ళందరూ మన టెంట్ల కిందకి వచ్చి, కాంగ్రెస్ నాయకులందరూ మన టెంట్ల కిందకి వచ్చి హామీలు ఇచ్చారు. ఏమని హామీలు ఇచ్చారు? మీరు అడుగుతున్న 18,000 న్యాయమైంది, మీరు అడుగుతున్న ఉద్యోగ భద్రత న్యాయమైంది, ఇన్సూరెన్స్ అయినా, ప్రమోషన్లు అయినా ప్రతి ఒక్క డిమాండ్ కూడా మీది న్యాయమైంది, న్యాయమైన డిమాండ్స్ మీరు చేస్తున్నారు అనేసి మనకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది, 10 ఏళ్ళ అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చినా మీకేం చేయలేదు, మరి ఇంకా వాళ్ళని నమ్మొద్దు, మీరు మోసపోవద్దు, మళ్ళీ గెలిపించిన వాళ్ళు అన్యాయమే చేస్తారు, మరి మమ్మల్ని నమ్మండి, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మాకు ఓటేయండి, గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000తో పాటు మిగతావన్నీ చేస్తామనేసి మన టెంట్ల కిందకి వచ్చి మాట్లాడారు. టెంట్ల కిందకి వచ్చి మాట్లాడమే కాదు, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి అందులో పొందుపరిచారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మేము కొత్త డిమాండ్లు అడగట్లేదు, గొంతమ్మ కోరికలు అడగట్లేదు, మీరు చెప్పినయే, మీ ప్రభుత్వం చెప్పిందే, మేనిఫెస్టోలో పొందుపరిచిందే మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి సంవత్సరం ఎందుకు పడుతుందో మాకు సమాధానం కావాలి. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారో మాకు సమాధానం కావాలనేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అదే 15 రోజుల సందర్భంగా హైదరాబాద్ కోటిలో మనం పెద్ద ఎత్తున ధర్నా చేశాం. 4 రోడ్లన్నీ మొత్తం దిగ్బంధం చేశాం. ఆ సందర్భంగా ఉన్నతాధికారులు గత ప్రభుత్వం మనతో చర్చ జరిపింది. మీరు అడుగుతున్న డిమాండ్ల మీద మేము కమిటీని వేస్తున్నాం, ఒక ఐఏఎస్ అధికారిని కన్వీనర్ గా పెడుతున్నాం. ఆ కమిటీ మీరు అడుగుతున్న 18,000 ఇతర డిమాండ్ల మీద మొత్తం ఒక నివేదిక తయారు చేస్తుంది. ఆ నివేదికను ఎన్నికల అనంతరం వచ్చే ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి మేము చేస్తాం, మాకు నమ్మండి అనేసి మనకు హామీ ఇచ్చారు. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మనం పోటీలోనే ఉన్నాం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. చేయడానికి ఇంకేమీ లేక మనం కమిటీ చేశారు కదా, నివేదిక అంటున్నారు కదా, అవకాశం ఇద్దాం, పోరాటం చేసే అవకాశం కూడా లేదని మనం సమ్మెను వాయిదా వేశాం. అందుకని గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, కమిటీ అన్నది, నివేదిక అన్నది, ఆ నివేదిక ఎక్కడుందో, ఎక్కడ ఫైల్ ఉందో నివేదిక తీయాలి, 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇవన్నీ కూడా మాకు తొందరగా నిర్ణయం చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఈ సంవత్సర కాలంలో మనం చలో హైదరాబాద్ నిర్వహించాం. ఉన్నతాధికారులు కూడా మనకు అనేక హామీలు ఇచ్చారు. అందుకని ఫిక్స్డ్ వేతనంతో పాటు మనం పెట్టిన డిమాండ్లన్నీ, ఇన్సూరెన్స్ కానీ, మట్టి ఖర్చులు కానీ, ప్రమోషన్లు కానీ, హెల్త్ కార్డులు కానీ, మిగతా డిమాండ్లన్నింటినీ కూడా మాకు జీవోలు ఇవ్వాలి, తొందరగా అమలు చేయాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం అంటుంది, మేము ఇప్పుడే వచ్చినాం, సంవత్సరమే అయ్యింది, ఇప్పుడే ఇన్ని పోరాటాలు చేస్తున్న ఆశాలు, ఇప్పుడే ఇంత వ్యతిరేకత వస్తుందా, మీరు ఇప్పుడే ఇంత తిడతారా మమ్మల్ని అనేసి ప్రభుత్వం అంటుంది. మనం చెప్తున్నాం, నీకు సంవత్సరం చిన్న కాలమే కావచ్చు, కానీ మాకు చాలా ఎక్కువ కాలం సంవత్సరం. ఎందుకంటే సంవత్సరం క్రితమే ఆకలి మండల పోరాటం మేము చేశాం. అప్పటికే మాకు ఆకలి అవుతుంది, అన్నం లేదు, 3 పూటల తిండి లేదు, ఇచ్చే పారితోషికాలు సరిపోవట్లేదు, ఆ పారితోషికాలతో మేము బతకలేకపోతున్నాం, పారితోషికాలు 18,000 పెంచాలి, అది పారితోషికాల వ్యవస్థ కాకుండా రద్దు చేసి ఫిక్స్డ్ జీతం 18,000 ఇవ్వాలని సంవత్సరం క్రితమే ఆకలి మండల పోరాటం మేము చేశాం. మరి అప్పటి నుండి ఆకలితో ఉన్నాం, సంవత్సరం అంతా ఆకలితో ఎట్లా బతకాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలనేసి మేము అడుగుతున్నాం. అందుకని మరి చెట్ల కిందకి వచ్చినప్పుడు మేము ఆకలితో ఉన్నప్పుడు తెలుసు కదా, ఆకలితో ఉన్నామని నువ్వు కూడా గుర్తించినావు కదా, మరి అధికారంలోకి రాగానే వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలి కదా, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి కదా, ఇంకా ఎక్కువ కాలం కావాలంటే అది ఎంతవరకు న్యాయం అనేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం అంటుంది, చాలా మాయ మాటలు చెప్తుంది, ఈ రోజు మాకు ఇవ్వాలనే ఉంది, పెట్టాలనే ఉంది, పెంచాలనే ఉంది, కానీ కుండలో అన్నం లేదు అంటే ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్తుంది.
గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఖజానాను మొత్తం ఖాళీ చేసి ఇచ్చారు అనేసి ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మనం కూడా చెప్తున్నాం, మరి ఇదే ముచ్చట, ఇదే విషయం ఎన్నికలప్పుడు ఎందుకు చెప్పలేదు, ఓట్లు అడిగేటప్పుడు ఎందుకు చెప్పలేదు, మా టెంట్ కిందకి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు, మరి మాకు అప్పచెప్పే ప్రభుత్వం మా ఖజానా ఉంచితేనే, డబ్బులు ఉంచితేనే మేము ఆశాల వేతనాలు వేస్తాం, ఖజానా ఖాళీగా ఉంటే మేము పెంచమంటే మీ ప్రభుత్వాన్ని గెలిపించాలా, ఓడించాలా, ఓట్లు వేయాలా వద్దా మేము తేల్చుకునే వాళ్ళం కదా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీకు అప్పుడు కుర్చీ కావాలి కాబట్టి, అధికారం కావాలి కాబట్టి, గద్దెనెక్కాలి కాబట్టి నువ్వు పెంచుతాననే హామీ ఇచ్చావు. ఈరోజు గద్దెనెక్కినావు కాబట్టి, 5 ఏళ్ల దాకా ఓట్లు లేవు కాబట్టి ఈరోజు మాయ మాటలన్నీ ఏమైనా మాట్లాడి ఆశాలను మోసం చేయాలని చూస్తే మోసపోయే వాళ్ళు కాదు ఆశాలు. మోసం చేసిన ప్రభుత్వాలని మెడలు వంచుతారు తప్ప మోసపోయే అలవాటు ఆశలకు లేదని తెలియజేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మేము అడుగుతున్నది 18,000 చాలా తక్కువ. రెండోది మేము అడుగుతున్నది ఈ సమయంలో అడుగుతున్నది కూడా మేము న్యాయంగా అడుగుతున్నాం. ఎందుకంటే మాకు 3 సంవత్సరాల క్రితం పెరిగినాయి పారితోషికాలు. పిఆర్సీ ఇచ్చినప్పుడు విస్తృత వేతనం లేదు, పర్మనెంట్ లేదు, ఏదో మనకు వచ్చే పారితోషికాలకు 30% పిఆర్సీ అని 2,000 చిల్లర మనం ముఖాన కొట్టేది. అప్పుడే దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేశాం. అయినా ప్రభుత్వం వినలేదు. మరి 3 ఏళ్ళు అయింది. మరి 3 ఏళ్ల నుండి పెరగకపోతే మరి మేము ఎట్లా బతకాలి? ఈ 3 ఏళ్ల కాలంలో ఉప్పు, పప్పు, చింతపండు ధరలన్నీ, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మేము చేసే పనికి డబ్బులు పెరగకపోతే అవి ఎట్లా కొనుక్కోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి, ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలి? మరి ధరలు పెంచుతున్న ప్రభుత్వం జీతాలు ఎందుకు పెంచట్లేదు? పెంచకపోతే ఎట్లా బతకాలి అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈరోజు ఏ జీతమైనా, ఏ పారితోషికమైనా దేంతో పోల్చాలంటే చేసే పనితో పోల్చాలి. ఈరోజు ఎన్ని పనులు చేస్తున్నాం? మనం లేవక ముందుకే మనకు ఫోన్లు వస్తున్నాయి. ప్రజలందరూ మనకు ఫోన్లు చేస్తుంటారు, అధికారులు ఫోన్ చేస్తుంటారు. ఈరోజు ఆశా వర్కర్ పని ఎప్పుడు మొదలవుతుందంటే పక్క మీదకి మనం లేవక ముందుకే మొదలవుతుంది. ఫోన్ వస్తుంటుంది, ఫోన్ తీయకపోతే ఒక సమస్య. ఫోన్ తీయాలి, మాట్లాడాలి, ఇంట్లో పని చేయాలి. ఈరోజు ఫోన్ తీసి లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ ప్రజలకు సమాధానం చెప్తూ, అధికారులకు సమాధానం చెప్తూ ఇక్కడ మనం వంట చేస్తున్నాం, బాసనలు తోముతున్నాం, ఇల్లు ఉడుస్తున్నాం, వాకిలు ఉడుస్తున్నాం. ఈ రోజు మన బతుకు ఎట్లా అయిపోయిందంటే ఒక మైండ్ సగం అక్కడ ఫోన్లో అయిపోయింది, సగం మైండ్ ఏమో ఈరోజు ఇంట్లో పని చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మనం కుటుంబానికి అందించాల్సిన సేవలు కూడా ఈరోజు వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం. అసలు పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తయారు చేయట్లేదు, స్కూల్ పంపట్లేదు, అసలు కమ్మగా వండి పెట్టట్లేదు. ఈ రోజు మనకు ఒక మంచి కూర వండాలంటే మనకు సమయం కావాలి. కానీ సమయం ఎక్కడుంది? ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తారు, రండి రండి, ఊరికి రండి, అలానే అధికారి వస్తున్నాడు, ఈ టైం వరకు అక్కడ ఉండాలి అనేసి ఆర్డర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజు అడ్డం దొడ్డం కూరలన్నీ అక్కడ వండుతున్నాం. ఏదో ఇంత నీళ్ళచారు పెట్టి కుటుంబంలో పెట్టి మీరు తింటే తినండి, లేకపోతే లేదనేసి అక్కడ పడేసి వస్తున్నాం. కానీ మిగతా ప్రజలేమో, మిగతా కార్మికులేమో, ఉద్యోగులేమో ఉదయం సమయంలో వాళ్ళ కుటుంబానికి సేవలు అందిస్తుంటే ఈ రోజు మన బతుకులు ఎట్లా అయిపోయినాయి అంటే ఈ రోజు ఉదయం కుటుంబానికి ఇవ్వాల్సిన సేవలు ఈ రోజు ప్రజలకు ఇస్తున్నాం. ఏ పనైనా ఇప్పుడు మన లెప్రసీ సర్వే వచ్చింది, 6 గంటలకే పోయి మీరు ఫోటోలు పెట్టాలనేసి అంటున్నారు. అంటే 6 గంటలకు వాళ్ళు లేవట్లేదు. లేవక ముందుకే మనం నిలబడితే, తెల్ల చీర కట్టుకొని నిలబడితే ఈరోజు దయ్యం వచ్చిందని భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే లేవగానే ఎవరు కనబడతారు? మనమే కనబడతాం. అంటే వాళ్ళు లేవక ముందుకే మనం వెళ్ళి పని చేయాలి. కుటుంబాన్ని వదిలేస్తున్నాం. అంటే కుటుంబానికి ఇచ్చే టైం కూడా ఈరోజు డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. మళ్ళీ తర్వాత ఉదయం నుంచి ఈ రాత్రి దాకా మనం డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. ఈరోజు డెలివరీ కేసులు అయితే 2-3 రోజులు వాళ్ళ దగ్గరే ఉంటున్నాం. మరి ఇంత చాకరీ చేస్తుంటే, ఇంత చాకరీలో మేము మునిగిపోతుంటే, మరి ఇన్ని పనులు పెరుగుతుంటే ఈరోజు అక్కడ ఇక్కడ అంతటా ఎవరంటే ఎక్కడ చూసినా ఆశనే కనపడాలి. ఈరోజు పట్టణమైన, గ్రామమైన మొత్తం ఇగో ఇట్లా మెరుపు తీగలాగా అక్కడ ఇక్కడ మొత్తం తిరిగి తిరిగి ఎక్కడ చూసినా యూనిఫామ్ తో ఎవరు కనబడుతున్నారంటే మేమే కనబడుతున్నాం, ఆశలమే కనబడుతున్నాం. ఇన్ని పనులు మేము చేస్తున్నాం. మరి ఇన్ని పనులు లెక్కలోకి రావాలి కదా. ఇంత శ్రమ, ఇన్ని పనులు మేము చేస్తున్నప్పుడు మరి పారితోషికాలు పెరగాలి కదా, ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి కదా. పనులు పెంచుతున్నప్పుడు మరి జీతం పెరగకపోతే అది అసమానత కదా, అది మరి పెద్ద గ్యాప్ కదా, మమ్మల్ని మోసం చేస్తున్నట్టు కాదా అనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు మనం చేస్తున్న పనులకి, ఆశలు చేస్తున్న పనులకి, ప్రభుత్వం ఇచ్చే జీతాలకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
అంటే మనం చేసే పనులకి ఇచ్చేదానికి అసలు సరిపోవట్లేదు. అందుకే మేము పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు చాలా రాష్ట్రాల్లో ఫిక్స్డ్ వేతనం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల నుంచి ఒక్క పైసా తగ్గించ ఈ రోజు మనం దండాలు చేస్తుంటే, పోరాటాలు చేస్తుంటే బీజేపీ లాంటి పార్టీ వాళ్ళు టెంట్ల కిందకి వచ్చి ఈ రోజు మేమే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, వేరే వాళ్ళు గారు, బీజేపీ అనేసి వస్తున్న పరిస్థితి ఉంది. మరి అలాంటి వాళ్ళని మనం నమ్మాలా వద్దా, ఏ విధంగా ఆలోచించాలని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన స్కీము కేంద్రాందా రాష్ట్రాందా? మన స్కీమ్ కేంద్రాందా రాష్ట్రాందా? కేంద్రాంది. మనల్ని పర్మనెంట్ ఎవరు చేయాలి? కనీస వేతనం ఎవరు ఇవ్వాలి? గట్టిగా చెప్పాలి. కేంద్రం ఇవ్వాలి. ఎక్కువ బాధ్యత ఎవరిది? కేంద్రాందా రాష్ట్రాందా? కేంద్రాంది. మరి 11 ఏళ్ల నుండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రోజు మనకు 9,900లలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నది ఎంతంటే 3,000 ఇస్తుంది. మరి ఎవరు వాటా ఎక్కువ ఉండాలి? ఎవరు ఎక్కువ ఉండాలి? మరి 3,000 రూపాయలతో బతికే పరిస్థితి ఉందా? నిజంగా కేంద్రమే పర్మనెంట్ చేసి కనీస వేతనం చేస్తే మనకి ఎట్టి చాకిరి బతుకులు ఎందుకుంటాయి? 2013లో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశం పెట్టి మన పోరాటాల ఫలితంగా మనల్ని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ ఇవ్వాలని నిర్ణయం చేస్తే 10 ఏళ్ళైనా దాని మీద సంతకం పెట్టట్లేదు మోడీ ప్రభుత్వం. సంతకం పెడితే మనం పర్మనెంట్ అయ్యేవాళ్ళం, సంతకం పెడితే కనీస వేతనం వచ్చేది. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు సంతకం పెట్టకుండా, మనకు జీవోలు ఇవ్వకుండా టెంట్ కిందకి వచ్చి మేమే సొక్కమైన వాళ్ళమంటే మనం నమ్మితే ఎవరికి నష్టం? మనకే నష్టం. అందుకని అలాంటి వాళ్ళని నమ్మొద్దు. రెండవది ఏంటంటే ఈరోజు మనం ఫిక్స్డ్ వేతనం 18,000 అడుగుతున్నాం, కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం ఏం నిర్ణయం చేసిందంటే కనీస వేతనం రోజుకి 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్తుంది. రోజుకు 178 రూపాయలు ఉంటే బతికే పరిస్థితి ఉందా? అందుకని ఇంత దుర్మార్గమైన నిర్ణయం ఇప్పుడు చేస్తుంది. రెండోది ఏంటంటే ఈరోజు సంఘం ఉంది కాబట్టి జాతర పెట్టాం, సంఘం ఉంది కాబట్టి పోరాటాలు చేస్తున్నాం, సంఘం ఉంది కాబట్టి సమ్మె అంటున్నాం. కానీ ఇలాంటి సంఘాలు లేకుండా, అసలు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కార్మిక హక్కుల్ని మొత్తం కాల రాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోర్సులు తీసుకొచ్చింది. ఇప్పుడు 8 గంటలు కాదంట, 12 గంటలు పని చేయాలంట. అంటే 10 గంటలను కూడా ఈరోజు పెంచింది. మరి ఇంత దుర్మార్గమైన నిర్ణయాలు చేసి హక్కులన్నీ మొత్తం లేకుండా కాల రాస్తే ఇప్పటికే మనం ఎట్టి చాకిట్లో ఉన్నాం. అసలు సంఘం పెట్టుకునే హక్కే లేకపోతే ఇక బతుకు తెరవేముంది? అందుకని ఇంత దుర్మార్గంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అందుకని అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే రానున్న కాలంలో మనం ఏం చెప్పాలంటే, మీరు మా దగ్గరికి కాదు రావాల్సింది, ఢిల్లీకి పోండి, మోడీ దగ్గర కూర్చోండి, అక్కడ సంతకాలు చేయించుకొని రండి, మీకు చేతనైతే అనేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ విధంగా అనేక శక్తులు మన ముందుకు వస్తాయి. ఏ శక్తుల్ని కూడా మనం నమ్మొద్దు, వాటిని మొత్తం తిప్పికొట్టాలి. ఈ రోజు ఆశారంగం పుట్టినప్పటి నుండి ఇల్లు తిరిగి, గ్రామ గ్రామం తిరిగి, పట్టణాలన్నీ తిరిగి ప్రతి ఒక్క ఆశా వర్గాన్ని కలిసి సంఘం పెట్టి చైతన్యం చేసి పోరాట మార్గం పట్టించి ఈరోజు 200 పారితోషికాల నుంచి 9,900 వరకు పెంచి అనేక హక్కులు సాధించిన జెండా ఏదంటే ఆ జెండా ఈ జెండా కాదు, ఒక ఎర్ర జెండా సిఐటియు మాత్రమే. అందుకని ఆ జెండా గొడవ కిందనే మనం చైతన్యవంతంగా ఉండాలి. మీ జిల్లాకు మంచి పేరుంది, బాగా పోరాటాలు చేస్తారు, సభ్యత్వాలు కూడా బాగా ఇస్తారు. అన్ని జిల్లాల్లో ముందుగా ఉండే జిల్లాల్లో మీ జిల్లా కూడా ఒకటి. అందుకని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అంశాలన్నీ మీరు విజయవంతం చేయాలి. అట్లాగే ఈరోజు ఈ బస్సు జాతరను ఎంత విజయవంతం చేశారో 31వ తేదీన జరిగే ముగింపు సభ కూడా మనకు అంతే ముఖ్యం. ఎందుకంటే పక్కకే సచివాలయం ఉంటుంది, సెక్రటరియట్, అక్కడే అసెంబ్లీ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు, మంత్రులు అక్కడే ఉంటారు, ఎమ్మెల్యేలు అక్కడే ఉంటారు, ప్రభుత్వ అధికారులు కూడా అక్కడే ఉంటారు. అందుకని ఆ రోజు మన బహిరంగ సభ దద్దరిల్లిపోవాలి ఇందిరా పార్కు. అందుకని మీరందరూ కూడా 31 కొత్త వీడుకోలు మనకు అవసరం లేదు, మన బతుకు వెలుగులు రావాలి. సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి. 31 తారీఖు ఎన్నిసార్లు పోలేదు? పోయినాయా పోలేదా? 31 తారీఖు వచ్చిపోతే మన బతుకుల్లో వెలుగు రాదు. మన బతుకుల్లో వెలుగు రావాలంటే పాట పాడించాం ఒకటి. విన్నారా ఆశా పాట? వినలే? వినబడట్లే మాకు. మన పాట రాయించాం, మనం పాడించాం. అందుకని 31 తారీఖు కాదు, మన బతుకుల్లో వెలుగులు నిండాలంటే ఫిక్స్డ్ వేతన సాధన కోసం జరుగుతున్న సభ అది. అందుకని ఎంత ప్రజలు ఏం మాట్లాడుకోవాలంటే, మన భర్తలు కూడా ఏం మాట్లాడుకోవాలంటే
అరే చైతన్యం అంటే ఇగో మా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. 31 తారీఖును కూడా పక్కకు పెట్టి మొత్తం కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి వీళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళ పితృ వేదన కోసం ఇందిరా పార్క్ వద్ద ఉన్నారు. వీళ్ళని చూసి నేర్చుకోవాలని ప్రజలందరూ అనుకోవాలి. అంత చైతన్యవంతంగా మనం ముగింపు సభ జరుపుకోవాలి. అందుకని మీరందరూ పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని, ఈ జాతాను విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.